హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక చిన్న 2 విషయాల గురించి మాట్లాడుకుందాము. అవేంటంటే సింపుల్, సిల్లీ, కానీ అవి చాలా యూస్ఫుల్ టిప్స్. అదేంటంటే మనం ఒక పార్టీకో ఇంకెక్కడికైనా బయటకెళ్ళడానికి రెడీ అయ్యి ఒక శారీ డిసైడ్ అవుతాం కదా కట్టుకోవడానికి. శారీ ఒక్కొక్కసారి అస్సలు కుదరదనమాట. ఐరన్ లేక ఇంకేదన్నా డిస్టర్బెన్స్‌తోని శారీ అస్సలు అడ్జస్ట్ అవ్వదు. కానీ మనం దాన్నే కట్టుకోవడానికి ట్రై చేస్తుంటాం. సో, టైం అంతా దాంట్లోనే పోతది. ఇంకా టైం అయిపోతా ఉంటే ఒక స్ట్రెస్ వచ్చేస్తదనమాట. సో, అట్లా చేయకండి. మనం 2 ఆప్షన్స్ పెట్టుకుందాము. ఈ విషయం నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా నేను. 2 శారీస్ పెట్టుకుందాం. ఒకవేళ మీకు అది అడ్జస్ట్ అవ్వలేదనుకోండి శారీ, తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకొక శారీని ఫాలో అవ్వండి. వేరే శారీ తీసి కట్టేసుకోండి. దాని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దనమాట. ఎందుకనంటే ఆ టైం అయిపోతున్న కొద్దీ మనకు ఎట్లా టెన్షన్ అయిపోతా ఉంటది. సో, ఆ శారీ కుదరలేదు అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే శారీలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కుదరలేదు. తీసి పక్కన పెట్టి ఇంకో శారీ కట్టేసుకోండి. ఇంకొకటి, మనం ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు గానీ, ఇంకా ఫ్రెండ్స్ దగ్గరకో ఇంకేదన్నా ప్లేసెస్‌కెళ్ళినప్పుడు వాష్‌రూమ్స్ యూజ్ చేస్తాం గదా! సో, అప్పుడు మనం ట్యాప్ అవసరం ఉండి తిప్పినప్పుడు సైడ్‌కి ఉండి తిప్పండి మీరెప్పుడు గూడా. మధ్యలో ఉండి తిప్పేస్తే ఒక్కొక్కసారి షవర్ ఆన్ అవుతది. ఎందుకంటే మనకు అది ఎటువైపు ఉంటదో మనకు ఐడియా ఉండదు గదా! వేరుగా ఉంటాయి డిఫరెంట్‌గా. సో, అప్పుడు మనకు షవర్ వాటర్ పడిందంటే మొత్తం తడిసిపోయి ఎంత డిస్టర్బెన్స్ ఉంటదంటే, సో, ఇది మా ఇంట్లో జరిగింది. మా ఫ్రెండ్ వచ్చేసి పాపం వాష్‌రూమ్‌లో తిప్పేసరికంటే షవర్ మొత్తం ఆన్ అయిపోయి తన శారీ మొత్తం డిస్టర్బ్ అయింది. ఇది రియల్‌గా జరిగినాయి. అందుకే మీకు చెప్తున్నా. ఇట్లాంటి సిల్లీ కూడా కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటే డిస్టర్బ్ కాకుండా ఉంటది. సో, మీరు ట్యాప్ తిప్పినప్పుడు మాత్రం సైడ్‌కి ఉండి షవర్ కింద కాకుండా పక్కన నుండి ట్యాప్స్ తిప్పుకోండి. అసలేమి ఇబ్బంది ఉండదు. అదొకటి. ఈ శారీ ఇదొకటి. శారీ కుదరకపోతే పక్కన పడేసి వేరే శారీ కట్టేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.